దురాశ అంటే తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఆశించడం. బైబిల్లో పేర్కొనబడిన ఇతర పాపాలన్నిటికీ ఇది ఓ మూల కారణం. ఒక రాజు తన రాజ్యంలో ఎవ్వరూ భిక్షాటన చేయకూడదు అని ఓ శాసనాన్ని విధించాడు. ఆ శాసనం ఎలా అమలవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒకరోజు తానే స్వయంగా రాజ్యములో పర్యటించడం జరిగింది. అనుకుని రీతిలో భిక్షాటన చేసే ఓ భిక్షగాడు అతనికి ఎదురయ్యాడు. రాజుగారి కోపం కట్ల తెంచుకొని వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నావు నీవు? ఇక్కడ ఎవరు భిక్షాటన చేయకూడదు అని నీకు తెలియదా అని అంటూ అతన్ని రాజు దర్బారుకి పిలిచాడు. పిలిచిన వెంటనే అతని చేతులున్న పాత్రలో, ఇదిగో ఆ పాత్ర నిండా బంగారు నాణ్యాలు వేసి ఈ రోజు నుంచి ఆ భిక్షాటన మానేయమని చెప్పండి అని తన దగ్గరున్నటువంటి భటులకు ఆజ్ఞాపించాడు. తాము బంగారు నాణ్యాలు తీసుకుని వచ్చి ఆ భిక్షాటన చేసే వ్యక్తులు ఉన్నటువంటి ఆ భిక్ష పాత్రలో నాణ్యాలు వేశారు. ఆశ్చర్యం ఏమంటే ఆ పాత్ర నిండలేదు. వారు మరిన్ని నాణ్యాలు తీసుకొచ్చి ఆ భిక్ష పాత్రలో వేశారు, అయినా నిండలేదు. ఇక మరో సంచుడు తీసుకొచ్చి వేశారు, నిండలేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఒకసారి రాజు దగ్గరున్న వారికి ఆజ్ఞాపించాడు. అతనేమన్నా మంత్రగాడా ఏంటి? ఒకసారి ఆ పాత్రను జాగ్రత్తగా గమనించండి అని. అందరూ వెళ్ళి చూస్తే నిజానికి అది అసలు పాత్ర కాదు, ఒక చనిపోయిన వ్యక్తి యొక్క పుర్రె. విషయం ఏమంటే ఆ భిక్షాటన చేసేవాడు బహు దురాశపరుడు. దానికి తోడు అతని చేతిలో ఉన్నటువంటి ఆ భిక్షాటన చేసే పుర్రె కూడా ఓ దురాశపరుడు పుర్రె. కనుక ఎంత వేసినా వారికి తృప్తి అనేది లేనే లేదు. ఈ రోజున దేవుడు నీకు క్షేమము, నెమ్మది, సమాధానం ఇచ్చినప్పుడు దాన్ని బట్టి తృప్తి చెందుతున్నామా? అవసరమైన దానికంటే ఎక్కువగా ఆశించి దురాశ అనే పాపంలో పడిపోతున్నామా? తన చుట్టూ తినడానికి ఎంతో ఆహారము, పళ్ళు, పలహారాలు ఉన్నాయి. కానీ అవ్వ దురాశ ఆమెను పాపంలో పడేటట్టు చేసింది. అతనేమీ భేదవాడు కాదు, ఆ దేశానికి రాజు. అతనికి కావలసినంత తోటలు, కావలసినన్ని పొలాలు ఉన్నాయి. కానీ అహాబు అనేటువంటి ఈ రాజు నాబోతు అనే ఒక సామాన్య ద్రాక్ష తోటను ఆశించి అతన్ని చంపడానికి సైతం వెనుకంజ వేయలేదు. వారంతా అన్నదమ్ములు. ధనం కోసం యేసేపుని సైతం పరాయి దేశానికి ఓ దాసునిగా అమ్మకం పెట్టారు. అలాగే ఓ పసివాడు సైతం ఒక చేతిలో ఏదైనా ఇస్తే తనకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆశిస్తూ మరో చేతిలో కావాలి అని పేచీ పెడతాడు. పాలవాడు తన నాణ్యమైన పాలల్లో నీళ్లు కలపకుండా అమ్మడానికి వీల్లేదు. ఒక న్యాయవాది సైతం అబద్ధాలు చెప్పి న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్న పరిస్థితి. ఉద్యోగస్తుడు నమ్మకాన్ని కోల్పోయి తప్పుడు లెక్కలు చూపించడం. దీనంతటికీ గల కారణం దురాశ. వాక్యం ఇలా చెప్తుంది, మనము ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉండుము అని 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 మరియు 8 వచ్చిన భాగాలు. గనుక ఇది మొదలుకొని మనకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉందుముగాక. ఆమేన్.